వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. మన యూట్యూబ్ ఛానల్ జీకే మధు సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ కూడా ప్రారంభించడం జరిగింది. ప్లే స్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 149 రూపీస్కే యాప్ అవైలబుల్ ఉంది. 6 months వ్యాలిడిటీతో మీకు అన్ని అంశాలు కూడా అందులో ఉంటాయి. టాపిక్ వైజ్గా ఉంటాయి అండ్ మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు డిసెంబర్, జనవరి అప్లోడ్ చేశాను. అక్టోబర్ నుండి మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి అలా మంత్ వస్తున్న కొద్దిగా అందులో అప్లోడ్ అవుతుంటాయి. ప్లస్ టాపిక్ వైజ్గా ఉంటాయి. స్పోర్ట్స్, అవార్డ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సదస్సులు, సమావేశాలు, ఏ టాపిక్ ఆ టాపిక్ వైజ్ ఉంటూ మళ్ళీ మంత్ వైజ్ ఉంటుంది. మీకు 6 months వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఆ కోర్సును తయారు చేయడం జరిగింది. జస్ట్ 149 రూపీస్ తీసుకోండి. మీకు అన్ని రకాలుగా ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఓకేనా? మన యూట్యూబ్ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు మనం డిస్కషన్ చేసే టాపిక్, ఈరోజు మనం డిస్కషన్ చేసే టాపిక్ వచ్చి ఒకటి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఒక టాపిక్. రెండవది, నవీన్ చావ్లా, ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా గురించి డిస్కషన్ చేస్తాం. ఇటీవల WHO నుండి వైదొలిగిన మరొక దేశం, అమెరికాతో పాటు మరొక దేశం వైదొలిగింది, దాని గురించి. మరొక పాయింట్, ఫోర్బ్స్ ప్రపంచంలో శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేసింది, ఆ శక్తివంతమైన దేశాల జాబితా గురించి. నెక్స్ట్, వరల్డ్ క్యాన్సర్ డే, వరల్డ్ క్యాన్సర్ డే. ఈ 5 అంశాల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రైట్. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి అప్డేట్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ ఢిల్లీ అని అన్నాం. ఈ ఢిల్లీకి సంబంధించిన పాయింట్ ఏంటంటే, ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు ఎన్ని? ఆ ఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్ని స్థానాలు రావాలి? ఆ పార్టీలో బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చినాయి, ఎంత శాతం ఓట్ల పర్సంటేజ్ వచ్చింది? ఆ ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు, మహిళా ముఖ్యమంత్రులు ఎవరు, ఆ ఓట్ల పర్సంటేజ్ ఎంత శాతం వచ్చింది, ఆ ఢిల్లీకి సంబంధించిన రాజధాని గురించి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు 70 అసెంబ్లీ స్థానాలు. ఏదైనా ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 స్థానాలు రావాలి. 2025 ఫిబ్రవరి 5వ తారీఖున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు 2025 ఫిబ్రవరి 8వ తారీఖున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించడం జరిగింది. ప్రకటిస్తే అందులో బీజేపీ పార్టీకి 48 స్థానాలు వచ్చినాయి. ఆ 48 స్థానాల్లో 45.56% ఓట్లతో 48 స్థానాలు వస్తే, ఆమ్ ఆద్మీ పార్టీకి 22 స్థానాలు వచ్చాయి, 43.57% ఓట్లు రావడం జరిగింది. అంటే 2% ఓట్లతోనే ఈ తేడా రావడం, జస్ట్ 2% బీజేపీకి ఆమ్ ఆద్మీకి మధ్య తేడా. మనకు లాస్ట్ ఎలక్షన్లు జరిగింది 2020లో జరిగినాయి. 2020లో బీజేపీకి 8 స్థానాలు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్కు 62 స్థానాలు వచ్చాయి. 2020లో చూడండి ఎంత డిఫరెన్స్. 20లో బీజేపీకి 8 వచ్చినాయి, ఇప్పుడు బీజేపీకి 48 వచ్చినాయి. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి 62, ఇప్పుడు 22 స్థానాలు వచ్చినాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఈ 70 స్థానాల్లో ఒక్క సీటు కూడా రాలేదు. కాంగ్రెస్కు 6.34% ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత నెక్స్ట్ పొజిషన్ నోటాకు వచ్చింది. నోటాకు 0.57% వచ్చింది. ఆ తర్వాత బీఎస్పీ పార్టీకి 0.55% వచ్చినాయి. ఆ తర్వాత సిపిఐఎం పార్టీకి 0.00%
0.01% ఓట్లు వచ్చింది. అంటే రెండు జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చినాయి. అదొకటి బీఎస్పీ, రెండోది సిపిఐఎం పార్టీ. మరి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం జరిగింది. ఈసారి ఎలక్షన్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పర్వేష్ బీజేపీ పార్టీకి చెందిన పర్వేష్ వర్మ చేతిలో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పర్వేష్ వర్మ చేతిలో ఓడిపోవడం జరిగింది. 3182 ఓట్ల తేడాతో 3182 ఓట్ల తేడాతో ఈ పర్వేష్ వర్మ చేతిలో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల 219 రోజులు చేశాడు. 9 సంవత్సరాల 219 రోజులు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తే, ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసింది ఎవరంటే షీలా దీక్షిత్. ఢిల్లీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది షీలా దీక్షిత్. 15 సంవత్సరాల పాటు ఢిల్లీకి ముఖ్యమంత్రి చేసింది. 15 సంవత్సరాల 25 రోజులు, 15 years 25 days, 15 సంవత్సరాల 25 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసింది షీలా దీక్షిత్. ఆ ఆమ్ ఆద్మీ పార్టీని అరవింద్ కేజ్రీవాల్ 2012 నవంబర్ 26వ తారీఖున అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఢిల్లీకి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎవరంటే బ్రహ్మప్రకాష్. ఢిల్లీకి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే బ్రహ్మప్రకాష్. రీసెంట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరంటే ఇప్పుడు అతీషి మర్లీనా సింగ్. ఈమె ఢిల్లీకి 8వ ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఇప్పుడు రాబోతున్న వ్యక్తి 9వ ముఖ్యమంత్రి రాబోతున్నాడు. ఈ అతీషి మర్లీనా సింగ్ 140 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తే, ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళలు 3. ఒక ఆమె సుష్మా స్వరాజ్ అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఢిల్లీకి 52 రోజుల పాటు ఈమె ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత షీలా దీక్షిత్, మహిళా ముఖ్యమంత్రులు ఢిల్లీకి. షీలా దీక్షిత్ 15 సంవత్సరాల 25 రోజులు పనిచేసింది. 3వది అతీషి మర్లీనా సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అతీషి మర్లీనా సింగ్. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 5 మహిళలు ఈసారి ఎమ్మెల్యే కావడం జరిగింది ఢిల్లీకి. ఆ 5 4 బీజేపీ పార్టీకి చెందిన మహిళ, ఒక ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ ఒక్కరు ఎవరంటే అతీషి మర్లీనా సింగ్, ఆ ఒక్క మహిళ. అంటే ఢిల్లీకి 3 మహిళలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అసలు యాక్చువల్గా మన ఇండియాకు 17 మంది మహిళలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే, అందులో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది షీలా దీక్షిత్. ఢిల్లీకి ఇండియా మొత్తం మహిళలో కూడా ఈమె సుచేత కృపలాని ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి షీలా దీక్షిత్. ఈ 17 మంది మహిళల్లో భారతదేశంలో తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది జానకి రామచంద్రన్. ఈమె 23 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఏ రాష్ట్రం అంటే తమిళనాడు. ఢిల్లీకి తక్కువ కాలం అంటే సుష్మా స్వరాజ్ 52 days. ఇండియాలో తక్కువ కాలం మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరంటే జానకి రామచంద్రన్ 23 days, 23 రోజుల పాటు ఆమె ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కూడా విధించారు. ఢిల్లీకి ఒకసారి రాష్ట్రపతి పాలన కూడా విధించారు. 2014 నుంచి 2015లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్ కూడా విధించారు. మన ఇండియాలో ప్రెసిడెంట్ రూల్ అంటే ఆర్టికల్ 356, 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు. మన ఇండియాలో మొట్టమొదటి రాష్ట్రపతి పాలన విధించింది ఎక్కడ అంటే పంజాబ్లో రాష్ట్రపతి పాలన 1951 జూన్ 20న రాష్ట్రపతి పాలన విధించారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన 1973లో ఒకసారి, 2014లో ఒకసారి విధించారు. అదే ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన 1954లో విధించారు. ఇండియాలో ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన అంటే మణిపూర్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటివరకు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఒకటి తెలంగాణ, రెండోది ఛత్తీస్గఢ్. ఈ 2 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఇప్పటి వరకు విధించబడలేదు. అంటే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన 2014 నుంచి 15 వరకు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. మన రాజధాని ఒకప్పుడు కలకత్తా ఉండే. ఆ కలకత్తా నుంచి ఢిల్లీకి 1911 డిసెంబర్ 12వ తారీఖున మన రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం జరిగింది. 1911 డిసెంబర్ 12. ఆ తర్వాత ఢిల్లీని 1956లో కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించారు 1956లో.
ఆ తర్వాత 69వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో 69వ రాజ్యాంగ సవరణ 1992లో ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతంగా గుర్తించడం జరిగింది. అంటే కలకత్తాను ఢిల్లీకి రాజధాని మార్చింది ఎప్పుడంటే 1911లో మార్చారు. మనకు 1911లో ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. 1911లో బెంగాల్ విభజన కూడా రద్దయింది. బెంగాల్ విభజన జరిగింది 1905లో. ఆ బెంగాల్ విభజన రద్దయింది ఎప్పుడంటే 1911లోనే. అప్పుడు వైస్రాయ్గా పనిచేసిన వ్యక్తి లార్డ్ హార్డింజ్ అనే వ్యక్తి. ఈ 1911లోనే చైనా విప్లవం కూడా వచ్చింది. ఈ 1911లో ఐఎన్సి సమావేశం కలకత్తాలో జరిగితే బిషన్ నారాయణధర్ అధ్యక్షత వహించాడు. బిషన్ నారాయణధర్ ఈయనెవరు? ఐఎన్సీకి అధ్యక్షుడు బిషన్. ఈ సమావేశంలోనే జాతీయ గీతం జనగణమన ఆలపించిన ఐఎన్సీ మీటింగ్ 1911. ఈ 1911లోనే రెండవసారి నోబెల్ బహుమతి పొందిన మహిళ మేడమ్ క్యూరీకి 2 సార్లు నోబెల్ బహుమతి వచ్చింది. 1903లో ఫిజిక్స్లో వస్తే 1911లో కెమిస్ట్రీలో వచ్చింది. ఈ 1911లోనే దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి అముండా సేన్ అనే వ్యక్తి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి వ్యక్తి. ఎవరంటే అముండా సేన్ అనే వ్యక్తి చేరుకోవడం జరిగింది. బెంగాల్ విభజన రద్దయింది, చైనా విప్లవం వచ్చింది, జాతీయ గీతం జనగణమన 3 సార్లుగా ఆలపించడం జరిగింది. నోబెల్ బహుమతి 2 సార్లు పొందిన మొదటి మహిళ మేడమ్ క్యూరీ అన్నాం. ఈ 1911లోనే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. ఆ గోపాలకృష్ణ గోఖలే ఏ ఇయర్లో అంటే 1911 1911లోనే డిమాండ్ చేయడం జరిగింది. ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. మరి ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు 70 అన్నాం, బీజేపీ పార్టీకి 48 వచ్చినాయి అన్నాం, ఆమ్ ఆద్మీ పార్టీకి 22 స్థానాలు వచ్చినాయి. ఢిల్లీ మొట్టమొదటి ముఖ్యమంత్రి బ్రహ్మప్రకాష్ అన్నాం, మహిళా ముఖ్యమంత్రులు 3 చేశారన్నాం, అరవింద్ కేజ్రీవాల్ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడన్నాం. భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతం అయి ఉండి శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు 3 ఉన్నాయి. 1 ఢిల్లీ, 2 పాండిచ్చేరి, 3 జమ్మూ కాశ్మీర్. ఢిల్లీ స్థానాలు 70, పాండిచ్చేరి 30, జమ్మూ కాశ్మీర్ 95 స్థానాలు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఇప్పుడు రాబోతున్నాడు కొత్త వ్యక్తి. పాండిచ్చేరి అయితే ఎన్ రంగస్వామి, జమ్మూ కాశ్మీర్ అయితే ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అయితే వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. అదే పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అయితే కునియల్ కైలాస్ నాథన్. జమ్మూ కాశ్మీర్ అయితే మనోజ్ సిన్హా అనే వ్యక్తి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసి. పాండిచ్చేరి అనేది 4 ప్రాంతాల కలయిక. 1 పుదుచ్చేరి అనేది, కరైకాల్ అనేది, యానం అనేది, మాహే ఈ 4 ప్రాంతాలు. పుదుచ్చేరి, కరైకాల్ 2 తమిళనాడు, యానం ఆంధ్రప్రదేశ్, మాహే కేరళ. ఈ 4 ప్రాంతాలతో పాండిచ్చేరి ఏర్పడింది. ఈ పాండిచ్చేరిను 1954లో కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1954లో కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తిస్తే 54లో ఫ్రెంచి వారు పాండిచ్చేరిని భారత ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఆ తర్వాత 14వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1962లో దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 14వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని 1962లో కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించడం జరిగింది. ఇది పుదుచ్చేరికి సంబంధించి 4 ప్రాంతాలను 1954లో దీన్ని భారత ప్రభుత్వానికి అప్పచెప్పారను. తర్వాత దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేశారని. జమ్మూ కాశ్మీర్ గురించి మనందరికీ తెలుసు. జమ్మూ కాశ్మీర్ 2019 అక్టోబర్ 31న దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే 2019 ఆగస్టు 5వ తారీఖున జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండే 370 ఆర్టికల్ ప్రకారం ఆ 370 ఆర్టికల్ రద్దు చేసింది ఎప్పుడంటే 2019 ఆగస్టు 5వ తారీఖున. అది రద్దు చేసిన తర్వాత 2019 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. ఆ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరన్నా ఒమర్ అబ్దుల్లా అన్నాం. మరి ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు 70 అన్నాం.
ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు 70 అన్నాం. 70 అసెంబ్లీ స్థానాలకు వెళ్ళిన ఒక రాష్ట్రం ఏదంటే మన ఇండియాలో ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్థానాలు 70, ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు 70. ఈ ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్థానాలు 70 అన్నాం. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. ఢిల్లీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గవర్నర్ అయితే గుర్మిత్ సింగ్ అనేవాడు గవర్నరు. ఆ ఢిల్లీ ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ గుర్మిత్ సింగ్. ఆ ఉత్తరాఖండ్ ఇటీవల యూసీసీ విధానం అమలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఇటీవల అమల్లోకి తెచ్చిన రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. ఆ ఉత్తరాఖండ్కు రెండు రాజధానులు ఉన్నాయి. ఒకటి బరారి సైన్ అనేది, రెండవది డెహ్రాడూన్ అనే రెండు రాజధానులు ఉన్నాయి. ఉత్తరాఖండ్ 2000 నవంబర్ 9న మన ఇండియాలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఆ ఉత్తరాఖండ్లోనే ప్రజెంట్ 2024 జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు 38వ నేషనల్ గేమ్ జరుగుతున్నాయి. ప్రజెంట్ 38వ నేషనల్ గేమ్ జనవరి 28 స్టార్ట్ అయింది, ఫిబ్రవరి 14 వరకు జరుగుతాయి. ఉత్తరాఖండ్లో నేషనల్ గేమ్ స్టార్ట్ అయింది 1924లో నేషనల్ గేమ్స్ స్టార్ట్ కావడం జరిగింది. ఎక్కడంటే లాహోర్లో నేషనల్ గేమ్స్ స్టార్ట్ కావడం జరిగింది. ఈ ఢిల్లీకి సంబంధించి మరొక పాయింట్ ఏంటంటే ఢిల్లీని పరిపాలించిన మొదటి మహిళా పాలకురాలు ఎవరంటే రజియా సుల్తానా. ఢిల్లీని పరిపాలించిన మొదటి మహిళ ఎవరంటే రజియా సుల్తానా. రజియా సుల్తానా 1236 నుంచి 1240 వరకు ఢిల్లీని పరిపాలించింది. 4 సంవత్సరాల పాటు. ఈమె యొక్క తండ్రి ఇల్టుట్మిష్. ఈమె యొక్క తండ్రి. ఆ ఇల్టుట్మిష్ ఏ వంశం అంటే బానిస వంశానికి చెందిన వ్యక్తి. బానిస వంశ పరిపాలనా కాలం 1206 నుండి 1290 వరకు బానిస వంశం యొక్క పరిపాలనా కాలం. ఆ ఇల్టుట్మిష్ 1211 నుండి 1237 వరకు ఇల్టుట్మిష్ బానిస వంశ పరిపాలనా కాలం. ఢిల్లీని పరిపాలించిన మొదటి మహిళ రజియా సుల్తానా. 1236 నుంచి 1240 వరకు పరిపాలించింది. ఆమె యొక్క తండ్రి ఇల్టుట్మిష్ 1211 నుంచి 1237 వరకు పరిపాలించాడు. ఈ ఇల్టుట్మిష్నే సమాధుల పితామహుడు అని అంటారు. ఈ ఇల్టుట్మిషే ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టాడు. సైన్యంలో సైనికులకు జీతాలకు బదులుగా భూములు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇతను ప్రవేశపెట్టిన నాణ్యాలు కూడా ఉన్నాయి. నాణ్యాలు ప్రవేశపెట్టాడు ఈయన. ఎవరు? ఇల్టుట్మిష్. టంకా అనే వెండి నాణ్యాలు, జిటాల్ అనే రాగి నాణ్యాలను కూడా ప్రవేశపెట్టాడు. ఎవరు? ఇల్టుట్మిష్. ఇతనే తన రాజధాని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చడం జరిగింది. బానిస వంశ పరిపాలన కాలం 1206 నుంచి 1290. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. గొప్పవాడు బాల్బన్. చివరివాడు కైకుబాద్. మహిళా పాలకులు రజియా సుల్తాన్. అంటే రజియా సుల్తాన్ ఎవరు? ఢిల్లీని పరిపాలించిన మొదటి మహిళ. ఢిల్లీ అసెంబ్లీ స్థానాలన్నీ 70. ఎవరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అంటే బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చినాయి? 48. ఆమ్ ఆద్మీకి ఎన్ని వచ్చినాయి? 22 స్థానాలు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? వినయ్ కుమార్ సక్సేనా. ఢిల్లీ రాజధానికి కలకత్తా ఢిల్లీకి ఎప్పుడు మార్చారంటే 1911లో మార్చడం జరిగింది. ఓకేనా? ఇది మన ఫస్ట్ పాయింట్. ఢిల్లీకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించారని దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడడం జరిగింది. రెండో పాయింట్ చూద్దాం. మనం డిస్కషన్ చేసే సెకండ్ పాయింట్ నవీన్ చావ్లా. మన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా 16వ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశాడు. ఎవరంటే నవీన్ చావ్లా. ఆ నవీన్ చావ్లా 2025 ఫిబ్రవరి 1వ తారీఖున నవీన్ చావ్లా మరణించడం జరిగింది. 2025 ఫిబ్రవరి 1న. ఈయన 2009 నుంచి 2010 వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్గా పనిచేశాడు నవీన్ చావ్లా. ఆ నవీన్ చావ్లా మరణించడం జరిగింది. ఎన్నవ ఎన్నికల ప్రధానాధికారి? 16వ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి. ఇప్పుడున్న ఎన్నికల ప్రధానాధికారి ఎన్నవాడు? 25వ వాడు. ఆయన పేరేంది? రాజీవ్ కుమార్ 25వ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి. ప్రస్తుతం మన ఎన్నికల సంఘం త్రిసభ్య ఎన్నికల సంఘం. అంటే ఒక ప్రధానాధికారి, 2 కమిషనర్లు ఉంటారు. ఇప్పుడు ప్రధానాధికారి రాజీవ్ కుమార్ అన్నాం. 2 కమిషనర్లు ఎవరు? ఒక ఆయన జ్ఞానేష్ కుమార్, 2 సుఖబీర్ సింగ్ సంధు. వీళ్ళిద్దరు ఎన్నికల కమిషనర్లు. మన మొట్టమొదటి ఎన్నికల కమిషనర్ ప్రధానాధికారి ఎవరు? సుకుమార్ సేన్. మన మొట్టమొదటి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి. మనం 1950 జనవరి 25న మన కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశాం. 1950 జనవరి 25న. అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు అది ఏకసభ్య ఎన్నికల సంఘం. 1989లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో దాన్ని త్రిసభ్య ఎన్నికల సంఘంగా చేశారు. మళ్ళీ 1990లో
విపి సింగ్ ప్రధాన కాలంలో దాన్ని మళ్ళీ ఏకసభ్య ఎన్నికల సంఘం చేశారు. మళ్ళీ 1993లో పివి నరసింహారావు ప్రధానమంత్రి కాలంలో దాన్ని త్రిసభ్య ఎన్నికల సంఘంగా చేశారు. ఆ 93లో ఎన్నికల ప్రధానాధికారి ఎవడంటే టిఎన్ శేషన్. ఆ 93లో ఎన్నికల కమిషన్లు ఎవరంటే ఒక ఆయన జేఎం లింగ్డో అనే ఒక వ్యక్తి ఉన్నాడు. రెండో ఆయన జీవీజీ కృష్ణమూర్తి. 1993లో ఎన్నికల కమిషన్లు ఒక ఆయన ఎంఎస్ గిల్ ఒక ఆయన, రెండో ఆయన జీవీజీ కృష్ణమూర్తి. అప్పుడు వీళ్ళిద్దరు ఎన్నికల కమిషనర్లుగా పనిచేస్తున్నారు. మన ఎన్నికల సంఘం గురించి తెలిసే ఆర్టికల్ అంటే 324 నుండి 329 ఆర్టికల్. ఎన్నికల గురించి తెలిసే భాగం ఏదంటే 15వ భాగం. మన ఓటర్స్ డే ఎప్పుడంటే జనవరి 25. ఆ జనవరి 25 ఓటర్స్ డే అయింది 2010 నాటికి మన కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2011లో జనవరి 20 నాటికి మన ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2011లో మొదటి జాతీయ ఓటర్ల దినాన్ని జరుపుకుంటే ఇప్పుడు మొన్న 2020లో జరిగిన జాతీయ ఓటర్ల దినం ఏంటంటే 15వ జాతీయ ఓటర్ల దినం. మన ఎన్నికల సంఘం గురించి తెలియజేసే భాగం అంటే 15వ భాగం. మన ఇండియాలో ఓటు ఏజీ 18 సంవత్సరాలు. 326 ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు నిన్న ప్రతి పౌరుని కూడా ఓటు హక్కు కల్పిస్తారు. అదే 325 ఆర్టికల్ ప్రకారం జాతి, కులం, మత, లింగ వివక్షత ఆధారంగా ఓటు హక్కు కల్పించడంలో వివక్షత చూపించరాదు. 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు ఏజ్ను 21 నుండి 18 సంవత్సరాలు తగ్గించారు. ఇది 1988లో చేస్తే ఇది అమల్లోకి వచ్చింది 1989లో అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటంటే ఫోర్బ్స్ అనే పత్రిక ప్రపంచంలో శక్తివంతమైన దేశాల జాబితాను ప్రకటించింది. ఫోర్బ్స్ అనే పత్రిక ప్రపంచంలో శక్తివంతమైన దేశాల జాబితాను ప్రకటించినది. దేశాల జాబితాను ఏడిది ఒకటి అంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని, ఒకటి నాయకత్వం, రెండు ఆర్థిక ప్రభావం, మూడు రాజకీయ శక్తి అనే ఒక అంశాన్ని, మరొకటి నాలుగోది బలమైన విదేశీ సంబంధాలు, ఆ తర్వాత సైనిక శక్తి ఆధారంగా నాయకత్వం, ఆర్థిక ప్రభావం, రాజకీయ శక్తి, బలమైన విదేశీ సంబంధాలు, సైనిక శక్తి ఆధారంగా ప్రపంచంలో శక్తివంతమైన దేశాల జాబితాను ఫోర్బ్స్ పత్రిక విడుదల చేస్తే అందులో మన భారతదేశం 12వ స్థానంలో ఉంది. భారతదేశం ఏ ప్లేస్లో ఉందంటే 12వ స్థానంలో. మరి మొదటి ప్లేస్లో ఉన్న దేశం ఏదంటే అమెరికా. ఫస్ట్ ప్లేస్ అయితే అమెరికా, రెండోది అయితే చైనా, మూడో దేశం ఏదంటే మూడో దేశం రష్యా, నాలుగోది బ్రిటను, ఐదోది జర్మనీ. ఇవి టాప్ 5. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, జర్మనీ. ఈ 5 అంశాల ఆధారంగా ప్రపంచంలో ఫోర్బ్స్ పత్రిక శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. మరొక పాయింట్ ఏంటంటే WHO అనే సంస్థ నుండి ఇటీవల అమెరికా అనే దేశం వైదొలిగితే మళ్ళీ రీసెంట్గా అర్జెంటీనా దేశం కూడా WHO అనే సంస్థ నుండి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. WHO నుండి వైదొలుగుతున్న మరొక దేశం ఏదంటే అర్జెంటీనా అనే దేశం ప్రకటించింది. ఇంతకుముందే అమెరికా. WHO అందరూ తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కోవిడ్-19 కాలంలో ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో WHO విఫలమైందని చెప్పి దానికి రీజన్గా అర్జెంటీనా WHOని వెళ్ళిపోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు అమెరికా వెళ్ళిపోయింది, ఇప్పుడు అర్జెంటీనా వెళ్ళిపోయింది. అమెరికా అనే దేశం ఇటీవల WHO నుంచి వెళ్ళిపోతున్నట్లు ప్రకటించింది. అలానే ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుండి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించింది. అలానే ప్యారిస్ వాతావరణంతో పాటు WHO అండ్ మరొకటి UNHRC నుండి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ప్యారిస్ వాతావరణం యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, కమిషన్ కాదు కౌన్సిల్.
ఈ యుఎన్హెచ్ఆర్సిని 2006 మార్చి 15న ఏర్పాటు చేయడం జరిగింది. 2006 మార్చి 15న ఏర్పాటు చేశారు. ఎక్కడుంది? దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. దీనిలో 47 దేశాలు ఉన్నాయి. ఆ యుఎన్హెచ్ఆర్సి నుండి, యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుండి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అసలు ప్రపంచంలో మానవ హక్కుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థ ఏఐ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. దీన్ని 1961లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం లండన్లో ఉంటే ఈ ఏఐకి 1977లో నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. మన జాతీయ మానవ హక్కుల కమిషన్ మనం ఏర్పాటు చేసినప్పుడు 1993 అక్టోబర్ 12న మనం జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేశాం. మన జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా రీసెంట్గా ఒక కొత్త పర్సన్ రావడం జరిగింది. వి రామసుబ్రహ్మణ్యన్ 9వ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా 2024 డిసెంబర్ 30న వి రామసుబ్రహ్మణ్యన్ వ్యక్తి బాధ్యతలు తీసుకున్నాడు. మన మొట్టమొదటి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరంటే రంగనాథ్ మిశ్రా. ఈ రంగనాథ్ మిశ్రే 21వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఈ రంగనాథ్ మిశ్రే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి కాలం ముగిసిన తర్వాత రాజ్యసభకు ఎన్నికైన వ్యక్తి ఎవరంటే రంగనాథ్ మిశ్రా. ఈయన 1998 నుండి 2004 వరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా పనిచేశాడు. రంగనాథ్ 1990 నుంచి 2004 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశాడు రంగనాథ్ మిశ్రా. అంటే అమెరికా WHO నుంచి వైదొలిగిందన్నాం. ప్యారిస్ వాతావరణం ఎప్పుడు జరిగింది? 2015లో జరిగింది. అదే COP21 సమిట్ అంటారు. COP21 2015 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. 2015లో ప్యారిస్ వాతావరణం నుంచి వెళ్ళిపోయింది అమెరికా. మనకు రీసెంట్గా COP సమిట్ జరిగింది 2024 నవంబర్ 11 నుంచి 22 వరకు. 2024 నవంబర్ 11 నుంచి 22 వరకు COP29 సమిట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లేదా యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ రీసెంట్గా అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది 2024 నవంబర్ 11 నుండి 22 వరకు. నెక్స్ట్ మళ్ళీ మనకు 2025లో COP సమిట్ జరగబోతుంది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లేదా యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2025లో ఎక్కడంటే బ్రెజిల్లో జరగబోతుంది. అదే మొట్టమొదటి COP సమిట్ అయితే 1995లో బెర్లిన్లో జరిగింది. అదే మన ఇండియాలో COP సమిట్ 2002లో జరిగింది. అది ఎన్నోదంటే 8వది. ఎక్కడంటే ఢిల్లీలో జరిగింది. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుండి, WHO నుండి, అలానే యుఎన్హెచ్ఆర్సి నుండి వైదొలిగింది అమెరికా. ఇంకొకటి కూడా ఉంది, యునెస్కోలో తమ భాగస్వామ్యం గురించి సమీక్షించుకోవాలని ట్రంప్ ప్రకటించాడు. యునెస్కో నుంచి కూడా వైదొలగాలని చెప్పి అభిప్రాయంలో ఉన్నది ఏ దేశం అంటే అమెరికా అనే దేశం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గురించి చెప్పుకున్నాం మనం. దాంతోపాటు నవీన్ చావ్లా ఎన్నికల కమిషన్ గురించి చెప్పుకున్నాం. దాంతోపాటు పౌరస్పత్తిగా ప్రపంచంలో శక్తివంతమైన దేశాల జాబితా చెప్పుకున్నాం. అలానే ఇటీవల అమెరికా దేశం ఏ సంవత్సరం నుంచి వైదొలిగింది, ఆ WHO నుంచి జరిగిన మరొక దేశం ఏదైనా గురించి దాని గురించి చెప్పుకున్నాం. దాంతోపాటు మరొక లాస్ట్ పాయింట్ ఏంటంటే వరల్డ్ క్యాన్సర్ డే గురించి ఒక్క పాయింట్. వరల్డ్ క్యాన్సర్ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 4. మరి 2025 వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్ మనకు కావాలి. 2025 వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్ కావాలి. ఆ థీమ్ ఏంది? యునైటెడ్ బై యూనిక్. యునైటెడ్ బై యూనిక్ అనేది ఈ 2025 వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్. ఈ వరల్డ్ క్యాన్సర్ డేను 2000 ఇయర్ నుండి పాటిస్తున్నారు. 2000 సంవత్సరం నుండి ఈ ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటున్నారు. మనకు నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే, జాతీయ క్యాన్సర్ అవగాహన దినం అంటే నవంబర్ 7 జాతీయ క్యాన్సర్ అవగాహన దినం. అదే అంతర్జాతీయ బాలల క్యాన్సర్ దినం, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ క్యాన్సర్ డే. అంతర్జాతీయ బాలల క్యాన్సర్ దినం అంటే ఫిబ్రవరి 15వ తారీఖు. వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4, నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే నవంబర్ 7, అంతర్జాతీయ బాలల క్యాన్సర్ దినం ఫిబ్రవరి 15. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే నవంబర్ 7. ఆ నవంబర్ 7 సివి రామన్ యొక్క జయంతి. ఆ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొంటే ఆయనకు 1930లో నోబెల్ అవార్డు వచ్చింది. 1954లో భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది. ఓకేనా? ఇది వీటికి సంబంధించిన పాయింట్స్. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలానే జీకే మధుసార్ క్లాస్ అనే యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 149 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా మన కోర్స్ అవైలబుల్ ఉంది. అన్నీ కూడా అందులో అప్లోడ్ చేస్తాను. ప్రతి మంత్ది మీకు ఉంటుంది. మీకు అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తయారు చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.